ఇలా ఎన్నో మనం ఇస్తున్నాం. ఒక్కటొక్కటి సమయం చూసుకొని, వీలు చూసుకొని వదులుతున్నాం. దీన్ని చాలామంది మేధావులు ఏమనుకుంటుంటారంటే, ఇదొక వ్యాపారం. డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారని. చూడండి, వ్యాపారం చేసే వాళ్ళలో ఒక మాట మీరు గమనించాలి. ఇక్కడనే పెట్టండి, ఇక్కడనే తీసుకోండి అంటే అది వ్యాపారం. నేను ప్రతి వీడియోలో ఏం చెప్తాను, ఎక్కడ ఆలయాలున్నా అందులో ఏ ఏ దేవాలయాలలో పెట్టాలో కూడా చెప్పాను. మీరు అక్కడనే పెట్టుకోండి అని చెప్పాను. చాలామంది ఆలయాలకు వెళ్ళడానికి వీలు లేని వాళ్ళకి ఇంట్లో కూడా పెట్టుకోమని ఒక వెసులుబాటు ఇచ్చాను. మీరు ఇక్కడ పీఠంలో వచ్చి పెడితే మీకు రుద్రశూలాన్ని తాకే అవకాశం ఉంటుంది. కోనేటి జలం ప్రోక్షణ చేసుకొని నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. దేవాలయం మీద పసుపు తీసుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడికి రమ్మన్నాను. ఇక్కడికి రమ్మని చెబుతూనే మీరు ఆ వస్తువులు మీ ఇంటి నుంచే తెచ్చుకొని ఇక్కడ దీపం వెలిగించండి అని కూడా చెప్పాను. గుమ్మడికాయ తెచ్చుకొని ఇక్కడ వెలిగించండి, నూనె వత్తులన్నీ. మొన్న శని దీపం రోజు కూడా బియ్యం పిండి, నల్ల నువ్వులు, నూనె అన్నీ తెచ్చుకొని వెలిగించండి అని చెప్పాను.